ఇది మనం పత్రిజీ కోసం చేస్తున్నాము, పిఎస్ఎస్ఎం విస్తరణ కోసం చేస్తున్నాము, ధ్యాన వ్యాప్తి కోసం చేస్తున్నాము. అదే కాకుండా మనందరం కూడా 11 రోజులు చక్కగా కలిసి పండగ చేసుకోవడానికి చేస్తున్నాం. చేద్దామా వద్దా? మనందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ ఒకటి అనౌన్స్మెంట్ వచ్చింది, ఒక మహత్వపూర్ణమైన అనౌన్స్మెంట్. December 21st ఇస్ వరల్డ్ మెడిటేషన్ డే, అవునా కదా? సో ఆ రోజు మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఇంకొక బ్రహ్మాండమైన న్యూస్ ఏంటంటే, August 15న యుఎస్ఏలో టెక్సస్లో ఆ ప్రాంతానికి August 15న వాళ్ళు బ్రహ్మశ్రీ పత్రిజీ డేగా అనౌన్స్ చేశారు. ఇండియాలో కాదండి, అమెరికాలో. August 15ని బ్రహ్మశ్రీ పత్రిజీ రోజు అంటే డే లాగా వాళ్ళు ప్రకటించారు. అది మనకి చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్. అది ఆషామాషి విషయం కాదు సార్, ఇట్స్ అ మిరకల్. మన పత్రిజీ మిరాక్యులస్ మాస్టర్, అన్ని మిరకల్సే జరుగుతాయి. సో మీరందరూ కూడా మిరకల్స్ సృష్టించాలి, సృష్టిస్తారు, ఆల్రెడీ సృష్టిస్తున్నారు. ఇంకా ఇంకా చక్కగా మనము ఈ ప్రోగ్రామ్ని తీసుకుని వెళ్దాం. సో ఈ సంవత్సరాన్ని నేను ఫ్రెండ్షిప్ ఇయర్గా నేను యాక్చువల్గా లాస్ట్ టైం ప్రకటించాను. అందరూ ఫ్రెండ్షిప్గానే ఉంటాం, ఫ్రెండ్స్గానే ఉందాం. ఇక్కడ ఇండివిజువల్గా అందరము చాలా చక్కగా చేస్తున్నాం, కానీ కలిసి కట్టుగా ఒక సామూహిక చైతన్యంతో వెళ్ళాలంటే ఫ్రెండ్స్గా ఉండాలి. స్టేజ్ మీదకి వచ్చి మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పకుండా నిజంగా ఫ్రెండ్షిప్గా ఉందాం. స్టేజ్ మీద ఒకటి కింద ఒకటి చేయకుండా వీ హ్యావ్ టు బీ ఫ్రెండ్స్ విత్ ఈచ్ అదర్. ధ్యానం చేసే ముందర ఫస్ట్ మనం అవ్వాల్సింది ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ని మనం ఎక్కువ మహత్వపూర్ణ ఇంపార్టెన్స్ ఇస్తే మన జీవితం చాలా బాగుంటుంది. లోపల ఒకటి బయట ఒకటి ఉండకుండా ఉంటుంది. ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నాకు ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీకేం ఇంపార్టెంటో మీరు తెలుసుకోండి. ఫర్ మీ ఫ్రెండ్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. ఆయన అన్నారు, మనుషులతోటి ఫ్రెండ్షిప్, జంతువులతోటి కంపాషన్. సో ఫ్రెండ్షిప్గా ఉందాము, ఫ్రెండ్లీగా ఉందాము. ఆయన అన్నారు ఒకసారి, ఫ్రెండ్స్గా వద్దాం భూమి మీదకి, ఫ్రెండ్స్గా గడుపుదాము, ఒకళ్ళొకళ్ళతోటి ఫ్రెండ్స్గా విడిపోదాం. సో ఎక్కడైనా ఫ్రెండ్షిపే. ఆ ఫ్రెండ్షిప్కి మనము వాల్యూ ఇస్తూ ఆయన చెప్పిన మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఊరికే ఏదో నోటి మెకానికల్గా చెప్పకుండా మనం నిజంగా అలా జీవించగలగాలి. ఉండడం కాదు, జీవించాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఐ హ్యావ్ టు సే విజయభాస్కర్ రెడ్డి గారు హ్యాస్ టేకెన్ అ వెరీ గ్రేట్ లీడర్షిప్ రోల్ ఇన్ దిస్. ఆల్ ద ట్రస్ట్ లీడర్స్ మీరందరూ కూడా ఎంతో చక్కగా మీ సహకారాన్ని ఇస్తూ, కోఆపరేషన్ ఇస్తూ ఈ యొక్క మహత్వపూర్ణమైన కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ థ్యాంక్స్ టు ద ట్రస్ట్ మెంబర్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విజయభాస్కర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ బ్యాచ్ నల్లగంగారెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, తర్వాత సాగర్ నుండి సతీష్ గారు, దేవరకొండ నుండి పద్మ గారు, పెద్దపల్లి నుండి సరోజా మేడం గారు. ప్లీజ్ రండి అమ్మా. పిలుస్తున్నా, నాకు సీట్లు ఎన్ని ఉన్నా అని పిలుస్తున్నా సార్. ప్లీజ్ సార్ కూర్చోండి. శేఖర్ రెడ్డి గారు రండి. సాగర్ సతీష్ గారు, పద్మ మేడం, దేవరకొండ పద్మ గారు,
సతీష్, జ్ఞానమాయంలో నీ పాత్ర. బ్రహ్మర్షి పత్రిజీకి ఇక్కడ విచ్చేసిన మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. బి జగదీష్ రెడ్డి సీనియర్ మాస్టర్ నల్గొండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆబ్సెన్స్లో మేము వారి తరపున రిప్రజెంట్ చేస్తున్నాం. పద్మ మేడం నేను నల్గొండ జిల్లాలో అందరికీ ఈ జానమహాయాగం గురించి అద్భుతంగా తెలియపరుస్తాం. అందరినీ మరి అట్లాగే బుక్స్ పరంగా కూడా అందరికీ బుక్స్ ఇచ్చి జానం చెప్పి అందరినీ మోటివేట్ చేసి పత్రిజీ జానమహాయాగానికి అందరినీ ఇన్వైట్ చేస్తాం. మా వంతు బాధ్యత నల్గొండ జిల్లా తరపున అందరి మాస్టర్స్తో సీనియర్ మాస్టర్స్తో కలిసి అద్భుతంగా నిర్వహిస్తాం. నల్గొండ కొంచెం వీక్ ఉంది. ఈసారి నల్గొండ డేటా మొత్తం మెయింటైన్ చేస్తున్నాను. కనీసం ఒక 1000 మంది నల్గొండ నుంచి మాస్టర్స్ రావాలి. అది ఈసారి ఓకే సార్, తప్పకుండా తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. గంగారెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ మాస్టర్, నిజామాబాద్ జిల్లా, చాలా సౌండ్ పార్టీ, గట్టిగా చెప్పండి. పితామా పత్రిజీకి నమస్కరించుకుంటూ మీ అందరికీ నమస్కారం అండి. పత్రిజీ ఏదైతే ప్రతిరోజు కార్యక్రమాలు చేసి సంవత్సరానికి ఒక్కరోజు 11 రోజులు సంవత్సరము పూర్తి అయ్యేటప్పుడు అందరి యొక్క సమ్మేళనం చేయడం ఏదైతుందో చాలా అద్భుతం. ఇది నేను కూడా అటువంటిది ఒక్కసారి వెళ్ళిన తర్వాత నేను ఈ సొసైటీలోకి వచ్చిన అతనే మనం కొత్త వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఒక్కసారి వచ్చారంటే ధ్యానానికి సొసైటీకి వాళ్ళు అంకితం అవుతారు, పక్కకోరు. దానికి మనం చేయాల్సింది ప్రతి మాస్టర్ ఏంటంటే అక్కడికి మనం డబ్బులు తీసుకురావాలా, కొత్త వాళ్ళని తీసుకురావాలా. ఈ 2 పనులు చేస్తే సరిపోతుంది. మనము ఇంటింటికి పోయి ఆ యాగానికి డబ్బులు కావాలా, అతనే ఆ యాగానికి ధ్యానం చేయని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఆ ధ్యానాన్ని అందిస్తే ఇంతకన్నా గొప్ప పని భూమి మీద లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అది ధ్యానం మంచిగా చేద్దామని అంతా అనుకుంటున్నా. థ్యాంక్ యూ అందరికీ. అట్లాగే ఒక నల్లగడ్డ జిల్లాలో జగదీష్ రెడ్డి గారు జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన రిక్వెస్ట్ చేస్తేనంటే నేను టైం ఇవ్వలేకపోతున్నాను సార్, ఎవరైనా టైం ఇచ్చే వాళ్ళని చూడమని చెప్పాడు. మా అందరి సమక్షంలో అందరి తరఫున ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సతీష్ గారికి. ఇప్పటి నుంచి కంప్లీట్గా ఆ జిల్లా బాధ్యతను వారిని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. మీరందరూ చెప్పకపోతే బాగా టైం ఇస్తాడు, అన్నవంతుడు, ప్రతి కార్యక్రమాన్ని బాగా కండక్ట్ చేస్తాడు. సీనియర్ మోస్ట్ మాస్టర్ దాన్ని సంబంధించి. ఓకే సార్, అలాగే. థ్యాంక్ యూ. ముందుగా మన గురువుగారైన పత్రి సార్కి, పత్రి మేడంకు గట్టిగా క్లాప్స్ ఇద్దాం. ఇంత బాగా మనం మాట్లాడుకుంటున్న సార్కు ముందుగా. నా పేరు సరోజ. నేను పెద్దపల్లి నుంచి వచ్చాను. మనం ధ్యానమా చక్రంలో పిరిమిళ్ళు, చిన్న చిన్న పిరిమిళ్ళు పట్టుకొని అందరూ తిరుగుతుంటారు చాలామంది. అదొకటి తీసేయాలి. ప్రొద్దున మనం అనౌన్స్ చేయాలి, అది చేయొద్దు. బుక్కులు పట్టుకొని రిసిప్ట్లు రాసి ఇవ్వండి వాళ్ళకి. అది ఒకేసారి అని చేస్తే వద్దు. పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి అనౌన్స్మెంట్ చేయాలి. ఇది నేను చూసి కొత్త వాళ్ళకు బాగాలేదు, కొత్త వాళ్ళు వస్తున్నారు ఎక్కువ, ఏంటిది అని. బుక్స్ ద్వారా తీసుకోండి అని నాకు అనిపిస్తుంది. ఆ విషయం నేను తెలియపరచుకుంటున్నాను. ఇంకోటి, జిల్లాలో ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఒకరికి అప్పచెప్తే, ఇన్ఛార్జికి అప్పచెప్తే ఒక డిసిప్లిన్ అంటూ వస్తుంది. ఇప్పుడు కాకుండా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కొంచెం 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అదొక డిసిప్లిన్కి వస్తుంది. మనమంటూ అది స్టార్ట్ చేద్దాము అని నా ఆలోచన. గోదావరి కనిలో నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి
అనంతకోటి పాదాభివందనాలతో మనందరము ఇక్కడ ఒక విశ్వ జగత్తు ఒక పండగ. మన గురువుగారు మనల్ని ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేశారు. విశ్వ కార్యానికి మనందరం కూడా ఆయన బిడ్డలుగా ముందుకు మన ధ్యాన మహాయాగానికి మనందరం కూడా మన వంతు కృషిగా మనము బ్రహ్మర్షి పత్రి గారు చేసిన సేవకు ఆయన ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం అనేది అంతకంటే మించి ఆ గురువుగారికి మనం ఏమి ఇచ్చుకోలేము. మనం కేవలం నిలబడడం మాత్రమే. ఇక్కడ నడిపించేదంతా పత్రిగారే నడిపించుకుంటారు. ఆయన కాన్షియస్లో మనందరం కూడా దివ్య మహాయాగాన్ని చక్కగా జరుపుకొని విశ్వశాంతికి మనందరం కూడా మన గురుగారి ఆశయాల్లో భాగంగా పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. విశ్వ కళ్యాణంలో మనందరం కూడా భాగమవుదాం మాస్టర్స్. ఇది ఒక చైతన్య శక్తి, ఇది ఒక గురువుగారి యొక్క కాన్షియస్తో మనం అందరం ముందుకు వెళ్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కామారెడ్డి నుండి భూమారెడ్డి గారు, చంద్రశేఖర్ గారు అండ్ సాంసవ పిరమిడ్ నుండి ప్రకాష్ గారు, రంగారెడ్డి అధ్యక్షులు సత్యనారాయణ గారు, మెదక్ నుండి గోవర్ధన్ గారు, ప్లీజ్ స్టేజ్ని అలంకరించాల్సిందిగా మనవి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మాస్టర్లందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ముందున్నటువంటి డిసెంబర్ కార్యక్రమం ధ్యాన మహాయాగం, దాని కొరకు మనం అందరం ఇక్కడ సమూహం ఏర్పడడం జరిగింది. దానికి అందరము శాయశక్తుల కృషి చేసి విజయవంతం చేద్దామని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కామారెడ్డి. సరే, ఈసారి ఎక్కువ ప్రయత్నం చేద్దాం. సరే. మరి ధ్యాన మహాయాగానికి వచ్చిన ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాలుగా మనము ఎన్నో కొన్ని పనులు చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం మాత్రము తన్ మన్ ధన్ నా శాయశక్తుల గత సంవత్సరము 125 బుక్కులు పంచడం జరిగింది. మొత్తము కొన్ని వందల మంది అక్కడి నుంచి రావడం జరిగింది, మెదక్ సంగారెడ్డి జిల్లా నుంచి. మరి ఈ సంవత్సరము నా వంతుగా 200 బుక్స్ పంచుతూ కొన్ని వేల మందికి ఇంటింటికి నా సొంత ఖర్చులతో తిరిగి నేను అక్కడి నుంచి చాలామందికి తీసుకొచ్చి ఈ ధ్యానమయ యజ్ఞంలో నా పాత్ర ఇంకా ఏ బాధ్యతలు చెప్పినా చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మా గ్రామాన తిరిగి ఎక్కువ శాతం ప్రచారం చేస్తూ ఎక్కువ మందిని ఈసారి ధ్యానమయ యజ్ఞానికి వచ్చేటట్టు కృషి చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మొట్టమొదలు జగద్గురు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి పాదాభివందనం తెలుపుకుంటూ పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చినటువంటి ఆత్మీయ ఆహ్వానానికి వచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదలు నేను సార్ని అడిగేది ఏంటంటే, జూమ్లో చాలా విషయాలు మాట్లాడుతున్నాం సార్. ఒకటి ఇందాక కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి జిల్లాకి కొంత సమయం ఇస్తే, మా దగ్గర కొంత యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కరిని మేము 1 నిమిషమైనా మాట్లాడడానికి సమయం ఇస్తే కొంచెం బాగుంటుంది. అధ్యక్షులు ఒక్కరే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడకుండా ఇక్కడ ఉన్న మా జిల్లా నుంచి యాక్టివ్గా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయడానికి మున్ముందుకు కార్యక్రమాల్లో ఇంకా బాగా పనిచేయడానికి నా ఉద్దేశం. రెండో విషయం, ప్రతి జిల్లాకు నేను కూడా జూమ్ మీటింగ్లో చెప్పాను, జిల్లా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఒక గ్రూప్ చేయమని వాట్సాప్లో. మీరు ఈ యొక్క మా పత్రిజీ ధ్యాన మహాయాగం కమిటీ మెంబర్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో మాకు జిల్లా అధ్యక్షులుగా మాకు తెలిస్తే మా సభ్యులందరికీ, మా జిల్లాలోని యాక్టివ్ మెంబర్స్ అందరికీ మేము ఇస్తూ
ఆ కార్యక్రమాన్ని కొంచెం ముందుకు తొందరగా చేసుకునే ఆస్కారం మాకు ఉంటుంది. ఇది చేస్తే అది రెండవ నా కోరిక సార్, నా యొక్క ఉద్దేశం. ఇక మూడో లాస్ట్ నేను చేస్తుందంటే, నేను కూడా అనుకుంటున్నా జిల్లాలో కొంతమంది మరి మా యాక్టివ్ మెంబర్స్ అందరు ఉన్నారు, వాళ్ళందరినీ ఒక గ్రూప్గా మీటింగ్ మేము ఇలాగ ఇక్కడే ఇదే ఆత్మీయ ఆహ్వానంలాగా ఇక సదస్సులాగా మేము పెట్టుకొని వాళ్ళందరి సమక్షంలో ఈ ప్రోగ్రాంని వాళ్ళ సలహాలు తీసుకొని ఏ విధంగా వీలైనంత మనకు ఎక్కువ మంది ఈ రావడానికి ప్రయత్నం చేయడం, మరి కావాల్సినంత దీనికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కూడా కలెక్ట్ చేయాలని ఆ ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టుకొని చేయాలనుకుంటాం సార్. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం ఎల్బీ నగర్లో మన ఆఫీస్ ఉంది. అక్కడ గంగాలో 24 hours సెల్ ఫోన్ అవైలబుల్ ఉంటాడు. నెక్స్ట్ కోఆర్డినేటర్స్ తెలంగాణ ఏరియాకు దామోదర్ రెడ్డి, భూపతి, మీరు ఏ సలహా ఏ ఆలోచన వచ్చినా మీరు వారికి ఆపేయండి, మేము ఏంటి కప్పట్టుకోగలుగుతాం. అది సాధ్యమా సార్? అక్కడ అడుగుతాం సార్ భూపతి. కానీ ఒకటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక గ్రూప్ చేయండి. ఇప్పుడు మనం ఉన్న ఏదైతే జిల్లాలు ఎన్ని ఉన్నాయో అన్ని జిల్లాల అధ్యక్షులు ఒక గ్రూప్ చేసి వాళ్ళందరికీ మీరు వేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరు ఇస్తున్న సూచనలు మాకు ముందుగా తెలిస్తే మేము కొంచెం యాక్టివ్ అవుతాం. సడన్గా చెప్తే మరి లేకపోతే ఎవరిని అడగాలి, ఎక్కడ పోవాలి అనేటువంటి మాకు డౌట్స్ రాకుండా ఉండడానికి ఇది ఒక డాక్టర్ గారు పిరమిడ్ సొసైటీలో పితామహుడు డాక్టర్ జగిత్యాల సత్యనారాయణ గారికి గట్టిగా తప్పట్లు. గట్టిగా అయ్యో డాక్టర్ గారికి ఇక్కడ తప్పన సార్ యాగం ఎలా చేద్దాం మీ సూచనలు? అందరూ చెప్పారు సరే, ఓకే. సభకు నమస్కారం. ఈ యాగంలో ముందుగా నేను సైతం ఒక సమితిని గత 25 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఈ సంవత్సరం కూడా ఇందాక కిషన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్కి యాక్టివ్ ప్రెసిడెంట్ అనేవాడు ఉండాలి కంపల్సరీ, ఎందుకంటే అన్ని వ్యవహారాలు చూడడానికి. లాస్ట్ 1 or 2 years దాకా నేను యాక్టివ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కానీ కొంచెం డాక్టర్ గారికే రోగాలు వస్తాయా అని అనుకోకండి. కొంచెం అనారోగ్యం వల్ల, అంటే నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో బాగా ఎండనక వాననక తిరిగాను. దాంతో సోడియం క్లోరైడ్ అనేది ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయింది. దాంతో జస్ట్ ఒక 1.5 day or 2 days సెమికోమాలో ఉన్నా. అని పోతాయి కరెక్టే. అది ఎంత మంచి మాట చెప్పారు సార్, ఇంతవరకు ఎవరు చెప్పలేదు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో దాంతో ఏంటంటే నేను యాక్టివ్గా ఉండట్లేదు, కానీ వెనకాల నుంచి అదృశ్య హస్తం నాది ఉంది. జగిత్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మా ముక్కా సత్యనారాయణ గారు, లక్ష్మణ్ గారు, చాలామంది, రమేష్ గారు, మా జగిత్యాల టీం ఉంది. దే ఆర్ డూయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ అని చెప్పచ్చు నేను. ఈ వేదిక మీదుగా వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. దానికి సహాయ సహకారాలు నేను కంటిన్యూస్గా ఎప్పుడూ అందిస్తూనే ఉంటాను. సూచనలు చేయాలి కాబట్టి నాకు ఒక సూచన మరి ఇది చెప్పచ్చు, లేకపోతే నా డౌట్ నాలోనే ఉంటుంది. పత్రిగారి సమాధి స్థితిలో అక్కడ ఆ సమాధికి తలవైపు ఎటువైపు, పాదాలు ఎటువైపు నాకు తెలియట్లేదు ఎప్పుడు వెళ్ళినా కానీ. అది అక్కడ ఒక ఫోటో పెడితే బాగుంటుందేమో అని, ఎందుకంటే సరస్వతి ప్రాంగణం వైపు పత్రిగారి కాళ్ళు ఉంటాయా, మరి అటు ఉంటుందా నాకు అర్థం కాలేదు. సో మనకి కాళ్ళు మొక్కుతున్నామా, తల నొప్పుతున్నా, మొత్తం సమాధి అంతే, నో డౌట్ అబౌట్ ఇట్. వైపు కాళ్ళు అది అక్కడ ఏమైనా ఒక చిన్న ఫోటో ఇట్లా పెట్టేస్తే, తల దగ్గర ఫోటో పెట్టిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దీపం ఉన్నది తల, అదే నాకు అర్థం కాదు. అంటే అఫ్కోర్స్ అర్థమయ్యేది ఏం కాదు, కానీ ఈ డౌట్ను ఒకసారి మరి కమిటీకి చెప్తే వాళ్ళ భవిష్యత్తులో నాలాంటి వాళ్ళు సందేహాస్పదులు మళ్ళీ ఏదో వాళ్ళకి ఎవరు చెప్పాలి సమాధానం. సో అందుకోసం వేదికగా అడిగాను. సో నేను సైతం చేసేది అంటే ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. అంటే తెలిసి కొంత సహాయం, తెలియక వెనకాల చాలా సహకారాలు నడుస్తున్నాయి ప్రతి యాగానికి. అట్లాగే నేను కూడా ఈ సంవత్సరం కూడా ఇతోధికంగా నేను సేవ చేస్తాను. మళ్ళీ పత్రికారు మనకి 2 అద్భుతమైన కాన్సెప్ట్స్ చెప్పారు. మానవ సేవ కాదు, మాధవ సేవ అని. అది పత్రికారి నుంచి ఎప్పటి నుంచో నడుస్తుంది. కానీ మన సార్ ఏం చెప్పారంటే మాధవ సేవే మానవ సేవ అన్నారు. అది చాలా గొప్ప విషయం. సో మనం మాధవుల సేవ చేస్తున్నాం, అంటే ధ్యానం నేర్పించడమే మాధవ సేవ. అట్లాగే లక్ష్మీదేవి అని అంటే మనకి కటాక్షం ఇచ్చేదిగా సూచన మనందరికీ. కానీ లక్ష్మీదేవి అనేది సేవకు ప్రతీక అని చెప్పారు. అలా కాన్సెప్ట్ ఇంతవరకు నా జీవితంలో ఎవరు చెప్పలేదు, చూడలేదు కూడా. సో మనందరం కూడా సేవ చేస్తే ఆ లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా వస్తుంది. సో
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, గట్టిగా చప్పట్లతో. థ్యాంక్ యూ సార్. అదే జగిత్యాల నుండి సత్యనారాయణ గారు, రమేష్ గారు, లక్ష్మణ్ గారు ఒకసారి రావాల్సింది మనవి. లక్ష్మణ్ వెళ్తారా? రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు శంకరయ్య గారు అండ్ నరసింహులు గారు కూడా రావాల్సిందిగా. నరసింహరావు. అఖిల ప్రపంచ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. నా పేరు ముక్క సత్యనారాయణ. నేను జగిత్యాల్ పిఎస్ఎస్ఎం అధ్యక్షునిగా ఉన్నాను. మరి మన యొక్క సలహాలు సూచనలు ఇవ్వమని మనకు తెలియజేయడం జరిగింది. మనం ఇచ్చే సలహాలు ఏమిటంటే, సార్ మాకు ప్రతి 30 జిల్లాలలో 30 మంది అధ్యక్షులు ఉన్నారు కావచ్చు. అయితే ప్రతిరోజు ఒక ఇద్దరినో ముగ్గురునో ఎంత అయితే అంత వీలుగా ప్రతిరోజు ఒక ముగ్గురికి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా. తెలుగు రాష్ట్రాలు మొత్తం భారతదేశానికి 100 మంది అధ్యక్షులు ఉన్నారు. 100 మందిని 9 రోజులు ఇలా జరుగుతారని గదే రోజు 10 మందిని పెట్టుర్రి, 100 మందిని రోజు 12 మందిని పెట్టుర్రి. గదే సార్. రైట్. ఇప్పుడు అందరు అన్నట్టుగా ప్రతిరోజు రోజు వచ్చేస్తే చాలా సంతోషం. ప్లస్ మరి మేము ఇంతకుముందు చేసిన విధంగా కాకుండా ఇంకా కొంచెం ఎక్కువగా మా గ్రామాలన్నీ మేము తిరుగుతూ ఎప్పట్లా కన్నా కనీసం 1 లక్ష ఎక్కువ వచ్చేట్టుగా మేము ఖచ్చితంగా. ఓకే సార్, అన్నిటికీ యాక్సెప్టేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి సార్, ఒక నిమిషం మాట్లాడుతాం. మనం ఇప్పుడు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, జ్ఞానం అంటే మాట మీద ధ్యాస. మనకు పత్రి సార్ ఉన్నంతసేపు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస నడిచింది. ఇప్పుడు జ్ఞానం అంటే ధ్యాస నడిపిస్తున్నారు మన విజయభాస్కర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ. ముందుగా మన గురువుగారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి నా యొక్క ఆత్మపూర్వక నమస్కారాలు. సో మన తెలుగు రాష్ట్రాల్లో పండుగలు ఎలా జరుపుకుంటారో అందరికీ తెలుసు. సో మన ధ్యానంలోకి ఉన్న పండుగ డిసెంబర్ 21 to 31. అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. దానికోసము జగిత్యాల జిల్లా నుండి అందరం మాస్టర్లను కలిసి ఇంటింటికి గ్రామానికి తిరుగుకుంటూ మన ప్రచారం చేస్తూ ఏం చేయాలి ఆహ్వానిస్తూ నిధులను కలెక్ట్ చేస్తూ మా వంతు కార్యక్రమము మా వంతు సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం మాది పెద్దంబర్పేట. జగద్గురు పత్రి సార్కి నా ఆత్మప్రణామాలు. నా పేరు నరసింహరావు. మేము ఒక పిరమిడ్ మాది 22 నుంచి మేము సంవత్సరానికి మేము 1 లక్ష రూపాయలు మేము కడతాల్ ధ్యానమా యజ్ఞంకి తీసుకొస్తున్నాము. అలాగే సార్ చెప్పినట్టు మేము ఇంకా ఎక్కువ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఇంకొకటి నాకు రంగారెడ్డి డిస్టిక్ మనకు చైర్మన్గా ఇచ్చారు. ఖచ్చితంగా రంగారెడ్డి డిస్టిక్ మొత్తం మేము తిరిగి ఖచ్చితంగా ధ్యానమా యజ్ఞం అంటే ఇప్పుడు ధ్యానం అంటేనే కడతాల్ కైలాసపురి. ఎవరైనా కానీ ధ్యానము అంటే పిరమిడ్ ధ్యానం అంటేనే కైలాసపురి అని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అక్కడికి తీసుకురావడానికి మనము ఖచ్చితంగా నేను నా వంతు సహాయం ఖచ్చితంగా చేస్తాను. ఇంకొకటి ఏంటంటే నాకు ఏ పని ఇచ్చినా కానీ అక్కడ నేను చేయడానికి రెడీ సార్. థ్యాంక్ యూ అండి సార్. ముఖ్యంగా పత్రిజీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మొదటిసారిగా ఇప్పుడు 4వసారి మన ధ్యాన యాగం స్టార్ట్ అయింది. కాబట్టి మేమంతా కూడా ఈ మొదటిసారి ప్రతి జిల్లా తిరిగి వెహికల్ పెట్టుకొని ప్రతి ఇంటికి పాంప్లెట్లు వంచి మాకు ఏ పని అప్పచెప్పినా దాన్ని సంసిద్ధంగా పూర్తి చేసి ఇస్తామని చెప్పి మేము ఇప్పుడు 100లలో ఉన్నాం సార్. మాకు ఏ పని అప్పచెప్పినా ఖచ్చితంగా దాన్ని తూచా తప్పకుండా మీ యొక్క అడుగుజాడలో నడిచి పత్రిజీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పి, అదేవిధంగా సెప్టెంబర్ 28 ఆదివారం రోజున
చేవెలలో మెగా శాకాహారి ర్యాలీ ఉంది కాబట్టి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడి నుంచే ఖచ్చితంగా దానికి మా విజయభాస్కర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు, మా రంగారెడ్డి జిల్లా వెన్నుముక్క. ఖచ్చితంగా మీరు అందరూ కూడా పాల్పంచుకొని మా చేవెలలో మొదటిసారిగా పెద్ద ఎత్తున ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ అక్కడి నుంచి సుమారుగా ఒక 5,000 మందిని నేను ఈసారి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఇల్లు నా వెహికల్ పెట్టుకొని తిరుగుతా, నిరంతరం ఏ పనిలో తిరుగుతాను కాబట్టి ఖచ్చితంగా తీసుకొస్తాం. మనసా వాచా కర్మలను మాటిస్తున్నాం సార్. ఖచ్చితంగా పోయినసారి 4 లక్షల రూపాయలు మేమందరం కూడా మనం ధ్యానమయాగానికి తెచ్చినాం. స్వయంగా నేను కూడా 2 లక్షల రూపాయలు కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈసారి శ్రాశక్తుల ఇంకా ఎంత అయితే అంత ఇంత అనకుండా ఖచ్చితంగా మేమందరం కూడా దానిలో పాల్పంచుకుంటాం. ఖచ్చితంగా విజయవంతం చేస్తాం సార్. మేడం ఒకసారి ఎప్పుడు నిరంతరం దానికి డొనేషన్ ఇస్తూనే ఉంటాడు. అలాగే ద్వారకా నివాసంలో కూడా మేము రిక్వెస్ట్ చేయగానే ఒక రూమ్ బుక్ చేశాడు. గట్టిగా చెప్పండి. ఎప్పుడు ప్రతిదానికి భోజనానికి కానీ ప్రతిదానికి సాయం అందిస్తూనే ఉంటాడు. మరి ముఖ్యంగా చేవెళ్ళ అనేది రంగారెడ్డి జిల్లా అంటే మహేశ్వర మహాపిరమిడ్ ఉన్న జిల్లా కాబట్టి మహేశ్వర మహాపిరమిడ్ ఎంత పెద్దదో ఏసియాలో నీ ర్యాలీ కూడా అంత పెద్దగా అవుతుంది స్వామి. నువ్వు అందరం వస్తాం, ఇక్కడ ఉన్నావు, వస్తారా? గట్టిగా చెప్పకూడదు. ముందుగా పీతామహ పత్రిజీ గారికి పాదాభివందనలు తెలుపుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన గ్రేట్ పిరమిడ్ మాస్టర్లందరికీ హృదయపూర్వక అభివందనములు. మాస్టర్స్, మరి మనం ప్రతి సంవత్సరము ఎంతో అద్భుతంగా రంగరంగ వైభవంగా కడతాల్లో జరుపుకుంటున్నాం. మరి దానికి కూడా మనం అందరం కలిసి సపోర్టుగా మన గురుగారి కొరకు మన కొరకు చేస్తలేం. మన గురుగారి ఏ ఆశయం కొరకు అడుగు ముందుకేశారో వారు జీవితం భూమి మీద ఉన్నన్ని రోజులు పత్రిజీ గారి పేరు మారుమ్రోగే విధంగా ప్రపంచవ్యాప్తంగా మన వర్క్ చేద్దాం. దాని కొరకు మేము కూడా అడుగులో అడుగు ముందుకేస్తూ మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ మరి దానికి డొనేషన్ కూడా మా వంతు ఎంత శక్తి వీలైతే అంత అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి సంవత్సరం కడతాలకు మనం జరుగుతున్న ప్రోగ్రాంకి వస్తున్నాం, ఎందరినో తీసుకొస్తున్నాం. అలాగే మరి పైడిమడుగులో కూడా ఒక 27x27 పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. దానికి కూడా మీరు అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా కోరికల కొరకు కాదు. మరి నేను ఎప్పుడైతే ఒక్క సెకండ్ అయితే ఎప్పుడైతే ఇనుప ముక్క అనుకున్న నన్ను మేలిమి బంగారం చేసిన పత్రిజీ గారికి ఎప్పుడైతే సత్యం తెలిసిందో నా కుటుంబ సభ్యులు, నా అన్నదమ్ములు, నా చెల్లెలు, మా పిల్లలు, మా భార్య 2021 నుంచి పని వదిలేసుకొని ఇప్పుడు పూర్తిగా 365 రోజులు ధ్యాన కార్యక్రమానికే నడుస్తున్నాము. థ్యాంక్ యూ మీ అందరికీ. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అంటే పత్రిజీని యాద్ చేయాలంటే ఈ మూడే. ఎందుకంటే పత్రిజీ గారికి క్లాప్స్ కొట్టడం కాదు, మై డియర్ ఫ్రెండ్స్ అంటే పత్రిజీ గారు ఆల్రెడీ వచ్చేస్తాడు. ఈ మూడే మనం పట్టుకునేది. పత్రిజీ గారికి క్లాప్స్ కొట్టండి కాదు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈ మూడే నేర్పిండు మనకు. ఈ మూడు నేర్పిండి ఈ మూడింటిని పట్టుకొని రోజుకు ఒక 50 మందికి 100 మందికి నేను ధ్యానం చెప్తున్నా. ఆ రోజు మన ప్రెసిడెంట్ సాబ్కు నేను రోజు పెడుతూనే ఉన్నాను. అండ్ ప్రొఫెషనల్ అందరూ ఏంది బ్లెజర్లు వేసుకొని వస్తారు. నేను ఒక్కరిని బ్లెజర్లు వేసుకుంటే మీరు ఎక్కిరిస్తారని నేను వేసుకోలేదు ఇవాళ. ఎందుకంటే ప్రొఫెషనల్ కంపెనీ మాది, రియల్ విజన్ కంపెనీలో రోజు నేను ఒక 50 మంది 100 మందికి నేను ధ్యానం చెప్తున్నా. కాకపోతే ఏంటంటే ఈ ధ్యానమా చక్రానికి ఏ పని ఎనుకున్నా అది నేను చేస్తాను. ఏది పని మీరు చెప్పిన పని ఎవ్వరు చెయ్యని పని నేను చేస్తాను. 2 బస్సుల మందిని నేను కొత్త వాళ్ళని తీసుకొస్తాను, పాత వాళ్ళని కాదు. పాత వాళ్ళు ఎలాగో వస్తారు, పాత వాళ్ళు ఎలా పిలవకుండా వస్తారు. ఎందుకంటే మన ఇంట్లో పెళ్ళి మన పాలలకు కార్డ్స్ ఇస్తాం, మనం కార్డ్స్ ఇవ్వం కదా, పిలుస్తాం. ఆల్రెడీ మెసేజ్ వస్తుంది కాబట్టి కొత్త వాళ్ళను ఒక 2 బస్సుల మందిని కొత్త వాళ్ళని నేను తీసుకొస్తానని మనం చేస్తున్నాం.
ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ లేడీస్ నెక్స్ట్ మహిళలకు అందరికీ థ్యాంక్ యూ అండి. మూర్పేట నుండి సువర్ణ గారు మేడం ప్లీజ్ రావాల్సింది మనవి. అదేవిధంగా నాచార్య నుండి తులసి మేడం గారు, విజయనగరం నుండి సింహ మేడం గారు, విజయనగరం నుండి సీమ మేడం గారు ఎక్కడున్నారు ప్లీజ్ కూర్చోండి. నమస్తే మాస్టర్స్. ముందుగా పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. నేను ఇంతకుముందు ఈ మీటింగ్ కానీ ఎప్పుడు నేను అటెండ్ అవ్వలేదు. ఏం జరుగుతుందా అని చెప్పేసి నేను అనుకున్నాను. నాకు తెలియదు ఇక్కడికి వచ్చే వరకు. నా వంతు కృషి నేనైతే చేస్తానండి 100%. సాగర్ సతీష్ గారు మాకు చాలా ఆత్మీయులు అండ్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఉంటాం సార్. ముందుగా మన గురుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకి నా ఆత్మ ప్రణామం తెలుపుతూ, ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు సువర్ణ, మాది మీర్పేట్. మేము 2011 నుంచి చేస్తున్నాము. కడతాల్లో 12 నుంచి చేస్తున్నాము. ఈసారి కూడా మేము మా ప్రయత్నంగా మేము చేస్తాం సార్. మేము డొనేషన్లో చేస్తాము. హలో, ప్రతిసారి డొనేషన్లో చేస్తాము. ఈసారి కూడా అదే అవకాశం ఉంటే అక్కడే చేస్తాము. ఏ పని ఇచ్చినా చేస్తాం సార్. ప్లస్ కలెక్షన్ వచ్చి 2 నెలల ముందు మా టీం అంతా ఉంది. మేము ప్రతి ఇంటికి తిరిగి పాంప్లెంట్ ఇస్తూ పిఎంసి గురించి కూడా చెప్తూ రండి, తప్పకుండా రండి అని చెప్తుంటే చాలామంది వస్తున్నారు సార్. ఈసారి కూడా మేము అలాగే కలెక్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. మీరు కాల్ సెంటర్ పెట్టాలి. ఇప్పుడు అందరూ మహిళలు నేను చెప్పడం మర్చిపోతాను. ధ్యాన మహాయాగం సార్ సేవ గట్టి అంటాం. సేవ 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 సేవ. ఎందుకంటే యాగం ఎలానో జరిగిపోతుంది. పత్రిక గారిది ఏ కార్యక్రమం ఆగలేదు కూడా. బట్ ఈసారి ప్రతి ఒక్కరు సేవ అంటే మీరు ఇంట్లో కూర్చొని మీకు డేటా ఇస్తాం 100 నెంబర్లు. ఆ 100 నెంబర్లకు ఫోన్ చేసి ఆత్మీయంగా మీరు ఆహ్వానించండి. ఎందుకంటే ఆ పని మహిళలైతేనే బాగా చేస్తారు. దయచేసి ఈసారి అదే సేవ. థ్యాంక్ యూ. సరే. నెక్స్ట్ సీమా మేడం, కేరళ. థ్యాంక్ యూ సార్. నేను విజయనగరం నుంచి కేరళ సెటిల్డ్ అయ్యి 3 years అవుతుంది. కేరళలో విఎంసి మలయాళం యూట్యూబ్ ఛానల్ ద్వారా విప్లవాత్మకంగా వెజిటేరియనిజం, ధ్యాన ప్రచారం, పిరమిడ్ ప్రచారం జరుగుతుంది. వాళ్ళందరికీ ఈ విషయాలు అన్నీ గొప్పగా చెప్తూ వాళ్ళందరినీ తీసుకొస్తాం. మాకు కాస్త అకామిడేషన్ ఇవ్వండి చాలు. థ్యాంక్ యూ. నా పేరు దయానంద్, నిజామాబాద్. ఇక్కడికి వచ్చిన బ్రహ్మర్షి పితామహ మిలిటరీ క్యాప్టెన్స్, సోల్జర్స్ అందరికి కూడా నమస్సుమాంజలి. ధ్యాన మహాయాగాన్ని వైభవంగా ఘనంగా నిర్వహించడానికి ఒక కంకణధారులమై ఒక ప్లానింగ్ చేసుకోవడానికి ఇక్కడికి అందరికి వచ్చాము. అయితే అందరం కూడా ఈ రోజు నుంచి మనమందరం ఒక దీక్ష తీసుకోవాలి. ఏంటంటే ఉదయం 10 గంటల తర్వాత టిఫిన్ తర్వాత నేను నా ఇంట్లో ఉండను. రాత్రి 10 గంటలకే ఇంటికి తిరిగి వస్తాను. ప్రతి ఇల్లుకు తిరుగుతాను, ప్రతి గ్రామానికి తిరుగుతాను. అందుకోసం నేను కారు కొన్నాను. నాకు ఈ వయసులో కూడా అవసరం లేదు, కానీ కారు కొని ఊరు వెళ్తాను, గ్రామానికి వెళ్తాను. కాబట్టి రోజు ఉదయం 10 గంటలకు టిఫిన్ చేసి వెళ్తే రాత్రి 10 గంటలకే ఇంటికి వస్తాను. ఆ విధంగా అందరం కదా ఈ యొక్క యాగము ఘనంగా వైభవంగా జరుగుతుంది. కనుక రెండోది, మనం డబ్బులు ఇట్లా అడగడం కాదు, డబ్బులు ఆయనని ఇవ్వాలా, ముందుకొచ్చి ఇవ్వాలా. ఎందుకంటే మన శాస్త్రంలో చెప్పింది దానం యొక్క గొప్పతనం ఏందో.
త్యాగం అనేక అమృతస్య సిద్ధి. త్యాగం వల్లనే అమృతస్య సిద్ధి పడుతుంది. దానం వల్లనే మహనీయుడిగా మహాత్ముడిగా అవుతారు. దానం యొక్క గొప్పతనాన్ని మన ఋషులు మన మహాత్ములు ఎంతో గొప్ప చెప్పారు. కాబట్టి ఆయన దగ్గర ఉన్న లక్ష్మి ఏతుందో అది మహాలక్ష్మి మారాలంటే ఆయన దానం చేయాల్సిందే. ఆయన యొక్క మళ్ళీ ఈ జన్మలకు ఆయన వైభవంగా జీవించాలంటే 3 జన్మలు, ఈ జన్మ, మరణాంతర జన్మ, తర్వేత జన్మ గీతలో అయితే చెప్పిందో ఆ యొక్క శుచినాం శోభతే శుచినాం శ్రీమతం గే యోగ భ్రష్టోపేస్తే ఏవైతే నువ్వు ఈ జన్మలో ఏదైతే చేస్తావో వచ్చే జన్మ శుచినాం గొప్పగా వైభవంగా నీకు మళ్ళీ జన్మ ఇస్తారనైతే గీతాచారం చెప్పిందో అది మనం వాళ్ళందరికీ చెప్పాలి. అయ్యా నీ దగ్గర ఏదైతే ఉందో ఆ సంపత్తిని వైభవంగా చేసుకోవాలంటే నీ సంపత్తిని కొంచెం లోక కళ్యాణానికి ఇవ్వాల్సిందే అని ఆ విధంగా మనకు నచ్చజెప్పే విధంగా మనం చేసినట్టయితే తప్పకుండా వైభవంగా మనకు మహాలక్ష్మి వస్తుంది, వైభవంగా కార్యక్రమం వస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మములకు నమస్కారంతో ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాది పెద్దపల్లి జిల్లా, నా పేరు దిల్లేశ్వర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లాలో ఉన్న 5 మండలాలకు నా స్వయంగా ఆటోను బ్యానర్ కట్టుకొని పాంప్లెంట్లు వంచుతూ ప్రతి మండలంకి వెళ్ళి నేను వినూతంగా ప్రచారం చేస్తూ ఎక్కువ మందిని ఆహ్వానిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ అండి. ధర్మయాగానికి 4కి మనం ఈ పాంప్లెట్ రిలీజ్ చేసుకోబోతున్నాము. దీని పనిచేసింది రాజు వారు ప్రశ్నలు ఎంత రావాల్సిందో మనని జిల్లా అధ్యక్షులు ఉన్న వాళ్ళు కూడా రావాలి. క్లాస్ అండి. స్క్రీన్ మీద పత్రిజీ క్షేమయాగం కాంప్లెక్స్ రిలీజ్ అంటే పత్రిజీ క్షేమయాగానికి పత్రిజీ క్షేమయాగానికి పత్రిజీ క్షేమయాగానికి ఒకసారి ఆ కాంప్లెక్స్ ఒకసారి కరెక్ట్ ఉందో వెల్కమ్ చెప్తాం. ఇదే కాంప్లెక్స్ మన జనంలోకి తీసుకెళ్ళాలి. అలాగే డొనేషన్ బుక్స్ జ్ఞానయాగంలో 11 రోజుల పాటు మరి నిత్యం అన్న సమర్పణ జరుగుతుంది. అన్న దానం కన్నా అన్న సమర్పణ తినేవాళ్ళు ఉంటేనే పెట్టేవారికి ఫలితం. అక్కడ రోజులు చేసే వాళ్ళందరూ కూడా యోగులు, మునులు, ఋషులు. ఈ విశేషాంతి కోసం ధ్యానం చేయడానికి ఈ విశేషాంతి బాగా పంచుకోవడానికి వచ్చే వాళ్ళందరికీ మనం అన్న సమర్పణ చేయబోతున్నాం. మరి ఈ అన్న సమర్పణ కార్యక్రమంలో మనం భాగం పంచుకుంటూ మన వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని కోరుకుంటాం మిత్రులారా. థ్యాంక్ యూ. ఈరోజు పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్స్ కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం లేని విధంగా ఈసారి ముందుగా సంవత్సరం ఉండి చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదంతా టెక్నాలజీ లింక్ అంటే ప్రతి నిమిషము ప్రతి రోజు మీకు వాట్సాప్ మెసేజ్లు కానీ ఎవ్రీథింగ్ టెక్నాలజీకి రెడీ చేశాం. వారి ద్వారా వారు మాట్లాడలేదు. మొత్తం న్యాయం గురించి చెప్పు. అందరికీ నమస్కారం.
పత్రిజీ ధ్యాన మహాయాగం అంటేనే పిరమిడ్ మాస్టర్లందరికీ పండుగ. సంవత్సరం నుండి ఎదురు చూస్తూ ఉంటాం మనందరి మిత్రుల్ని, బంధువుల్ని అందరినీ కలుసుకోవడానికి. ఇట్స్ ఎ సెలబ్రేషన్. ఇంకొకటి, ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ గారు మనందరికీ ఒక లక్ష్యం ఇచ్చారు కదా, ధ్యాన జగత్. ఒకసారి నాతో పాటు చెప్పండి అందరూ, ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్. ఈ 3 లక్ష్యాలను మనం చేరుకోవాలి అంటే ఈ ఆశయాలను, పత్రిజీ గారు ఇచ్చినటువంటి ఆశయాలను సులభంగా ఇంటిలో ఉంటూ ఈజీగా 365 రోజులు టెక్నాలజీ ఉపయోగించి ధ్యాన ప్రచారం చేయొచ్చు. కాబట్టి ఈ వింగు కంప్లీట్గా ఈ సంవత్సరం నుంచి మనం ఇంకా డెవలప్ చేసుకోబోతున్నాం. వాలంటీర్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ముఖ్యంగా పత్రిజీ ధ్యాన మహాయాగంలో గత 2 సంవత్సరాల నుండి యూత్ కోసం ప్రత్యేకమైన విభాగంలో క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈసారి కూడా యూత్కి క్లాసెస్ కండక్ట్ చేస్తాము. సీనియర్ పిరమిడ్ మాస్టర్లందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నది ఏంటంటే, పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఈసారి యూత్కి మీరందరూ తెలియజేయండి. యూత్కి క్లాసెస్ ఉంటాయి, సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది, చక్కగా యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళందరికీ తగ్గట్లుగా మంచి సబ్జెక్ట్ అందించబడుతుందని కూడా చెప్పండి. ఇదొకటి. లాస్ట్ ఇయర్ విజయభాస్కర్ రెడ్డి గారు మాకు అప్పచెప్పిన పని ఏంటంటే, ఐడి కార్డులు ఫస్ట్ టైం పత్రిజీ గారిని మనం ఇక్కడ మన గుండెల మీద ధరించుకొని తిరిగినాం. తీసుకున్నారా మీరందరూ ఐడి కార్డులు? తీసుకున్నారా? ఈసారి ఆ కార్డులు తీసుకొని రావాలి మీరందరూ. ఈసారి మీకు కార్డు తీసుకోవడానికి లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే మీరు వచ్చినట్లు మాకు తెలిసిపోద్ది. కాబట్టి మీరు ఆన్లైన్లో దాంట్లో ఉండాల్సిన అవసరం లేదు. రెండవ పాయింట్, అక్కడ వచ్చి మీరు లైన్లో ఉండకూడదు అనుకుంటే ఇంటికాండే సెంటర్ వాళ్ళు వెళ్ళి, ఇంటికి వెళ్తున్నాం కదా మనందరం, మీరు కూడా రిజిస్టర్ చేయొచ్చు కొత్త వాళ్ళందరికీ. ఇదొకటి. అండ్ లాస్ట్ టైం మేము ఏం చేసామంటే, విజయభాస్కర్ రెడ్డి గారు పర్సనల్గా మాకు ఒక 6 lakhs రూపీస్ ఇచ్చారు. దేనికోసం అంటే డిజిటల్గా ప్రమోట్ చేయమని చెప్పారు. మేము డిజిటల్గా ఒక ఏజెన్సీకి ఇచ్చి ప్రమోట్ చేస్తే వాళ్ళు 6 lakhs రూపీస్ తీసుకొని పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి 75 లక్షల మందికి అక్షరాల, ఎంతమందికి అండి? మళ్ళొకసారి చెప్పండి. పత్రిజీ గారి ధ్యాన మహాయాగం గురించి 75 లక్షల మందికి జస్ట్ 6 లక్షల రూపాయలతో ప్రపంచవ్యాప్తంగా అందింది. ఈసారి మన టార్గెట్ ఏం చేస్తున్నామంటే, 2 కోట్ల మందికి పత్రిజీ గారు కనబడతారు ప్రపంచవ్యాప్తంగా. దీనికి సంబంధించిన టెక్నాలజీ అంతా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. సో అది తర్వాత ఈసారి మీకు ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇవ్వబడుతుంది యూత్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రాము మహబూబ్ నగర్ దగ్గరలో ధ్యాన ధర్మ ఆశ్రమాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడు. ఈసారి ఈ టెక్నాలజీ వింగుకు ఎన్ని డబ్బులైనా ఏదైనా ఆశ్రమం ద్వారా పెట్టుబడి చేస్తారని మాట్లాడు గట్టిగా తప్పదు. థ్యాంక్ యూ సార్. ఒక 1,00,000 రూపాయల పాంప్లెట్కి డొనేషన్ ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే కడతాల్లో ఆ 11 రోజుల టైంలో అక్కడ కూర్చొని చాలామంది దగ్గర డొనేషన్ వ్యక్తిగతంగా కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాడు. సపరేట్ కౌంటర్ అది. అందరికీ నమస్కారం. అవతార పురుషులైనటువంటి మన గురువుగారు పత్రిజీ గారి పాదపద్మాలకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ 2011లో నేను ఈ ధ్యాన కుటుంబంలోకి రావడం జరిగింది. అప్పుడు నా జీతం 12,000 రూపాయలు. నేను ధర్మం ప్రకారము 10% మనకు వచ్చిన సంవత్సర ఆదాయంలో 10% మనము ధర్మ కార్యాలకు వినియోగించాలని చెప్పేసి ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే, నాకు పుట్టడం బ్రాహ్మణిగా పుట్టిన, ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే దానం విలువ, ధర్మం విలువ ఎక్కువ తెలిసింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నాకు వచ్చిన దాంట్లో 10% ఖచ్చితంగా మన పిరమిడ్ సొసైటీకి నేను ఇస్తుంటాను. అలాగే 2011 నుంచి ఇప్పటి వరకు నా కుటుంబ సభ్యులు, నా భార్య, నా పిల్లలు పిరమిడ్ దగ్గర అన్నదానం కౌంటర్లో నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని కాబట్టి నాకు ఒక 5 రోజులు 6 రోజులు సెలవులు దొరుకుతాయి. ఖచ్చితంగా వచ్చి మేము అక్కడ సేవ చేస్తాము. అలాగే నేను విజయభాస్కర్ రెడ్డి సార్ గారిని ఒక్కసారి నాకు ఇంత డబ్బు ఇవ్వడం కొద్దిగా కష్టమవుతుంది సార్ అని
10,000 నెలకు 10,000 ఇద్దాం సార్, 1,00,000 రూపాయలు. నేను ఒక కోరిక ఉండే, నాకు ఒక కారు కొనుక్కొని దానికి మైకు పెట్టుకొని 1,00,000 పాంప్లెంట్లు నేనే ప్రింట్ చేసుకొని ప్రతి గ్రామం వీకెండ్స్ వెళ్ళి ఇవ్వాలని అనుకున్నాను. కానీ ఆ కార్యరూపం అది దాల్చలేదు. సార్ గారిని అనిన తర్వాత సరే నేను 10,000 నెలకు పంపిస్తా సార్ అంటే ఓకే అన్నారు. తర్వాత మళ్ళీ సాంబశివరావు సార్ దగ్గరికి కృష్ణమూర్తి గారు తీసుకొచ్చి సార్తో మాట్లాడిస్తే, నాన్న ఇట్లుంటుంది, నువ్వు ఎట్లయినా 1,00,000 పాంప్లెంట్లకు డబ్బులు ఇద్దామని అనుకుంటున్నావు కదా, ఇగో మనం ఇప్పుడు మన ధ్యాన మహాయాగం పాంప్లెంట్ మనం తాజ్మహల్ హోటల్లో రిలీజ్ చేస్తాము కాబట్టి అట్లా అని చెప్పారు. గట్టిగా చెప్పకూడదు. పత్రిజీ గారు మొట్టమొదటి రోజున ఈ హైదరాబాద్ దగ్గరలో ఒక ఒక మహా మెగా పిరమిడ్ కట్టాలన్న వచ్చిన ఆలోచనను మొట్టమొదటిగా శ్రీరామ్ గోపాల్ గారితో, రాంబాబు గారితో, ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు శ్రీరామ్ గోపాల్ గారు టాటా కంపెనీలో 20 సంవత్సరాలు ఉద్యోగం చేసి నీతికి నిజాయితీకి రూల్స్కు చట్టానికి మారు పేరుగా ఉన్న వ్యక్తి అప్పుడప్పుడు నేనైనా తప్పులు చేస్తాను తప్ప ఆయన లైఫ్ లో ప్రాణం పోయినా తప్పు చేయడు. అలాంటి వ్యక్తి ట్రస్ట్ లో ప్రతి పైసా చూస్తాడు. మమ్మల్ని కొన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఆ రోజు ఆయన స్ట్రిక్ట్ ఉన్నందుకే ఈరోజు ఇలా ఉంది. కిషన్ రెడ్డి గారికి ఎందుకు అనుమానం వస్తుందో కానీ ఒక టాటా కంపెనీ నుంచి వచ్చిన వ్యక్తి ఈ ట్రస్ట్ లో ఉన్నప్పుడు ఎవరికి అనుమానాలు ఉండకూడదు. తర్వాత ఇప్పుడు చెప్తాను అనుమానం రాలే, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం డొనేషన్స్ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం మారింది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం గురించి శ్రీరామ్ గోపాల్ గారు చెప్తారు. ఇప్పుడు దయచేసి మనం వినండి. కోరిలో ధ్యాన మిత్రులకు వందనాలు. మీ అందరి దగ్గరికి పాంప్లెట్స్ వచ్చుంటాయి అనుకుంటున్నాను. కొద్ది వెనక వైపు తిప్పితే 3 కోడ్స్ కనిపిస్తాయి, QR కోడ్స్. ఇవి ఎందుకంటే ఈ కోడ్స్ ఎందుకు ఇచ్చామంటే సులువుగా ఉంటుంది డొనేషన్ కలెక్ట్ చేసుకోవడం. ఎందుకంటే మీరు పే చేసినా, మీరు ఇంకొకరి ద్వారా పే చేయించినా, కలెక్ట్ చేయించినా ఇది సింపుల్గా ఉంటుంది. దీంట్లో ఇప్పటి వరకు మనమంతా కూడా ఇటువంటి బుక్స్ ద్వారా కలెక్ట్ చేస్తూ ఉన్నాం. నాకు తెలిసి 1997-98 నుంచి ఇదే పని. ఇప్పుడంతా కూడా మనం క్యాష్ ఎవరం క్యారీ చేయటం లేదు. క్రెడిట్ కార్డ్స్ కూడా మానేసాం, డెబిట్ కార్డ్స్ కూడా మానేసాం. ఓన్లీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇట్లా వెళ్ళిపోయింది. అంటే చాలా సింపుల్. ఇటువంటి తరుణంలో మనం కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకుముందు ఈ ఫెసిలిటీస్ ఎలక్ట్రానిక్గా లేదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా కొద్దిగా నిదానంగానే ఉండారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ట్రస్ట్ మీద, ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఒక కన్నేసి ఉంచుతున్నారు. ఎక్కడైతే డోనర్ డీటెయిల్స్ లేవో, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు ఇచ్చారు డొనేషను 10 రూపాయలు, అయితే ఊరు పేరు లేదు, డైరెక్ట్గా బ్యాంకులో జమ చేశారు, అది 30% ట్యాక్స్ పడుద్ది. గుర్తుపెట్టుకోండి. ఊరు పేరు లేని డొనేషన్ అంటే మనిషి పేరు కానీ, ఫోన్ నెంబర్ కానీ, అడ్రస్, ఊరు అండ్ ఆధార్ నెంబర్, ఆధార్ ఆర్ పాన్ నెంబర్ కంపల్సరీ ఉంటే ట్యాక్స్ పడదు. ఒకవేళ ఇది లేకుండా కనుక డొనేషన్ తీసుకుంటే 30% మాత్రం ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేయాలి ఆ నెలలో. సపోజింగ్ మీరు నవంబర్లో కలెక్ట్ చేస్తే నవంబర్ 30వ తారీఖు సిస్టంలో వచ్చేస్తుంది, డిసెంబర్ 5 లోపు రెమిట్ అయిపోవాలి. లేదంటే కనుక ట్రస్ట్ మీద భయంకరమైన పెనాల్టీలు పడతాయి. ఇది ఇష్యూ. అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ దాకా కలెక్షను ఎలా చేసామనేది పర్వాలేదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మనకు పర్వాలేదు, ఇప్పటి నుంచి అన్నా కరెక్ట్గా ఉండని చెప్తాం జరిగింది. ఈ విధంగానే ఉండాల్సి వస్తుంది. సో అందుకని ఇక్కడ 3 రకాల కోడ్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ది ఊరు పేరు లేని డొనేషన్. అది అంటే మీరు దాంట్లో డొనేట్ చేయొచ్చు. మీరు రూపాయి వేస్తే 30 పైసలు వెళ్ళిపోద్ది, ₹1,00,000 వేస్తే 30,000 వెళ్ళిపోద్ది, ₹1,00,000 వేస్తే 30 లక్షలు వెళ్ళిపోద్ది. గవర్నమెంట్కి కట్టేయాలి. అంటే మీరు ఓన్లీ 70% డొనేషన్ ఇచ్చినట్టు లెక్క. అంటే మీరంటే మీరు ఎవరినైనా కలెక్ట్ చేసే వాళ్ళ దగ్గర కూడా.
ఈ మధ్యలో డొనేషన్ ఏదైతే గ్రీన్ కలర్లో ఉందో దాంట్లో ఒక చిన్న ఫామ్ ఓపెన్ అవుతుంది. పేరు, ఊరు, ఫోన్ నెంబర్, పాన్ నెంబర్, డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కట్టాల్సి వస్తుంది అన్నమాట. దానికి నో ప్రాబ్లం, అబ్సల్యూట్ మీ పేర్లన్నీ ఉంటాయి. 100% మీరు ఇచ్చింది మన కార్యక్రమానికి ఉపయోగపడుద్ది. మూడోది ఉంది ఇక్కడ అకామిడేషన్కి. ఈ అకామిడేషన్కి ఏంటంటే ఇప్పుడు మీకు డొనేషన్ ఇచ్చినప్పుడు తెలియకపోవచ్చు ఏది ఎప్పుడు వచ్చేది, ఒక నెల రోజులు అయిన తర్వాత పలానా రోజు వెళ్దాం అనుకోవచ్చు. సో అప్పుడు గబాల్ని ఈ కోడ్ నుంచి ఆపరేట్ చేస్తే అవైలబిలిటీ ఉంటే బుక్ చేసేసుకోవచ్చు. సో కన్ఫర్మ్డ్ అకామిడేషన్ దొరుకుతుంది. సో ఈ విధంగా ఈ 3 సులువులు ఉండటం కోసం ఈ పాంప్లెట్లు ఈ విధంగా ఇస్తాం జరిగింది. డొనేషన్ ఊరు పేరు లేకుండా డైరెక్ట్గా మీకు బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ చూపించి అమౌంట్ పే చేస్తారు, అయిపోయింది. గూగుల్ పే, దాంట్లో డీటెయిల్స్ ఏమి రావు ట్రస్ట్కి. అది ఖచ్చితంగా 30% ట్యాక్స్ పడుద్ది. ఈ మధ్యలోది గ్రీన్ కలర్లో ఉంది, కొన్ని డీటెయిల్స్ వస్తాయి. మీ పేరు, ఊరు, ఆధార్ ఆర్ పాన్ నెంబర్, ఫోన్ నెంబర్, అమౌంట్ మీ ఇష్టం ఏదైతే అది ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తే దాంట్లో ట్యాక్స్ ఏం పడదు. 100% సద్వినియోగం అవుద్ది అది. మూడోది అకామిడేషన్కి. సో ఇది ఈసారి ఈ బుక్ మీద, ఈ బుక్లోనే ఉంటాయి, పాంప్లెట్లో కూడా ఉంటాయి. సో ఏది అనువుగా అయితే అది చూసుకోండి. ఏమండి అంటే ఇంకా అలవాటు రూరల్ ఏరియాస్కి వచ్చేసరికి అలవాటు ఇంకా అవ్వలేదు. అందుకే ఈ బుక్ కూడా తప్పట్లేదు. ఇక అది ఒకేసారి చేంజ్ చేయలేము. సడన్గా స్విచ్ ఆఫ్ చేసామనుకోండి ఇబ్బంది పడతారని అనుకోవాలి, మైండ్లో అనుకోవాలి 70% అని. కొంతమందికి ఉండొచ్చు మన పేరు అక్కర్లేదని చెప్పని, 70% లెక్కది. అది థ్యాంక్ యూ సార్. మన ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ గారు ఆఫీస్ వచ్చి చెప్పింది మీ పేరు, ఫోన్ నెంబర్ ఇస్తే 100% మీరు ఇచ్చిన 100 రూపాయలు మీరు పేరు, ఫోన్ నెంబర్ అంటే మనమంటే ఎవరి దగ్గర కనెక్ట్ చేసి తీసుకోకుంటే 70 రూపాయలు ట్రస్ట్కు, 30 రూపాయలు గవర్నమెంట్కి పోతుంది. ఇది క్లారిటీ అమ్మా. ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి ఈసారి కొత్త యాక్ట్ వచ్చింది. అన్ని ట్రస్ట్లను భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. చాలా ఎంత కష్టం ఉన్నంత ట్రస్ట్ నడపడము అంత ఇబ్బంది ఉంది. అయినా అందుకే మనం చట్టం పాటించాలి. మానవ శివప్రసాద్ గారు సార్ అండ్ ఏదైతే పేరు వాటిలోనే 100% మన యూటిలైజేషన్కి వచ్చే డొనేషన్ ఉంటుందో అవి స్ట్రైట్ అవే రేపొద్దున మీ ట్యాక్స్ బెనిఫిట్ కానీ ఉపయోగపడదు. ఎందుకంటే డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ దానికి అప్లోడ్ చేస్తాం, అది కూడా సులువు అవుతుంది. ఓకే, మీరు 100% ఉపయోగపడే విధంగానే ఇప్పుడు 1:30 అయిందండి. ఎప్పటి వరకు తీసుకుందాం మీటింగ్? ఆర్డర్ అవుతుందా? ఎప్పుడు క్లోజ్ చేయమంటారు చెప్పండి. ఎందుకంటే మాట్లాడితే రాత్రి కూడా మాట్లాడతాం. 2 o'clock రైట్. మానవ శివప్రసాద్ గారు చెప్పండి సార్. 53 నుంచి పిరమిడ్ మాస్టర్లందరికీ, జ్ఞానాభిలాషులందరికీ, ఇక్కడికి వేయించేసినటువంటి మహానుభావులందరికీ 1,000,000 కోటి సాష్టాంగ ప్రణామాలు. ఈరోజు శనివారం అయినా హౌస్ఫుల్ కావడం అంటే ఇది కర్తాల్ కైలాసపురి యొక్క గొప్పతనం తప్ప మరేమీ కాదు. వాస్తవానికి నేను ఇవాళ ఒక 100 మంది వస్తారేమో అనుకున్నాను, 300 మంది వచ్చారు. 16వ తారీఖు నుంచి తిరుపతిలో పిఎంసి వాళ్ళ జ్ఞానమహాయజ్ఞం ఉంది. మరి కొంతమంది తగ్గుతారేమో అనుకున్నాను, కానీ పోయిన సంవత్సరం కంటే ఎక్కువ మంది వచ్చారు. ఇది పత్రిజీ ఘనత, కైలాసపురి ఘనత. ఓకే, ఎవరు ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ పెట్టినా, ఎప్పుడు పెట్టినా, ఏ నెలలో పెట్టినా కైలాసపురి. ఎందుకంటే డిసెంబర్ 21ని వరల్డ్ మెడిటేషన్ డేగా యుఎన్ఓ అనౌన్స్ చేసింది. అంటే డిసెంబర్ 21ని వరల్డ్ మెడిటేషన్ డేగా అనౌన్స్ చేస్తారు అని విజన్ చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎప్పుడో 2012లోనే దీన్ని డిసైడ్ చేశారు. ఆయన గొప్ప విజనరీ అనడానికి ఇంతకంటే గొప్ప తార్కాణం ఏం లేదు. ఎవరైనా ఏమైనా మార్చుకుంటారేమో,
తగ్గించుకుంటారేమో 7 రోజులు చేస్తారేమో అనేటువంటి అనుమానానికి అవకాశం ఇవ్వకుండా డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించడానికి పత్రిజీ యాక్చువల్ వర్క్స్లో వర్క్ చేసి మరీ ఆ పని చేయించాం. మాలో కొందరికి 7 రోజులు చేయాలనేటువంటి ఆలోచనలు ఉండేవి. వాళ్ళందరికీ కూడా ఇది కనువిప్పు. ఎటువంటి పరిస్థితుల్లో డిసెంబర్ 21 నుంచి జానమాయాగం కైలాసపురిలో చేయాలి. కైలాసపురిలో ఎందుకు చేయాలి? ఆ కైలాసపురి అనేది పత్రిజీ స్థిర నివాసము. జానమాయాగాన్ని విజయం చేసిన పత్రిజీ వారు అక్కడనే మహానిద్ర పొందారు. ఇంతకంటే గొప్ప రుజువు సాక్ష్యం ఏం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు అక్కడక్కడ ఎప్పుడు కైలాసపురిలేనన్నా. ఎందుకంటే కైలాసపురిలో ఇందుకు పత్రిజీ స్థిర నివాసం. అది మనలోని దివ్యతత్వం పరిమళించడానికి, మనమంతా దేవుళ్ళమని మనం తెలుసుకోవడానికి ఈ 11 రోజుల్లో జరిగేటువంటి రోజు వేలాది మందితో జరిగేటువంటి ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరిగేటువంటి అఖండ సంగీత ధ్యానం ఎంతో అవసరం. అక్కడ రిలీజ్ అవుతున్నటువంటి ఎనర్జీ, వైబ్రేషన్, ఆ జ్ఞాన సంపద విశ్వానికి, విశ్వాంతరాళాలకి కూడా పయంచి భారతదేశంలో ఇంత గొప్ప ధ్యాన యాగం జరుగుతోంది అని దేశాల్లోనే కాదు, విదేశాల్లోనే కాదు, వివిధ లోకాలలో కూడా చాటి చెప్పేటువంటి మహోన్నతమైనటువంటి మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం. కనుక మనందరము కూడా ఏ విధమైనటువంటి సందేహాలకు తావులేకుండా, సార్ ఏం చెప్పారంటే పడుకోవడానికి స్థలం దొరకకపోవచ్చు, పోసుకోవడానికి నీళ్లు లేకపోవచ్చు, కప్పుకోవడానికి బెడ్షీట్ చేయకపోవచ్చు, కానీ చేయడానికి 2 చేతులు ఉన్నాయి, ధ్యానం చేయండి అని చెప్పారు పత్రిజీ కైలాసపురిలో. కనుక మనందరం కూడా మన పనిగా భావించి ఈ అద్భుతమైన దివ్య అమృత కార్యక్రమాన్ని రోజు 1,00,000 మంది అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మీదిగా భావించి జయప్రదం చేయాలని మనసా వాచ కోరుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే రేపంతా సంగీత ధ్యాన యజ్ఞం ఉంది కడతాల్ కైలాసపురిలో. ఈరోజు నుంచి ప్రారంభమైంది. కన్నడ దేశం నుంచి మరి మాస్టర్స్ వచ్చి అక్కడ సంగీత ధ్యాన యజ్ఞం చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. తప్పక అందరూ హాజరు కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. పిరమిడ్ ధ్యాన మిత్రులందరికీ కూడా చాలా వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత 25 సంవత్సరాల నుంచి మూమెంట్లో ఉన్నాను నేను. మొదటి నుంచి కూడా ధ్యాన మహాయాగాలకు, ధ్యాన మహాచక్రాలకు, పత్రిజీ ధ్యాన మహాయాగానికి పనిచేస్తూనే ఉన్నాను. మనం ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే వీధుల్లోకి వెళ్ళి అందరిని అడగడమే కాదు, మన ఫోన్ తీసుకొని మనకు ఎంతమంది చుట్టాలు ఉన్నారో, ఫ్రెండ్స్ ఉన్నారో, ఇంకా నైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధ్యాన మహాయాగానికి రాండి అని పిలుపునివ్వాలి. మనం అందరికీ కొత్త వాళ్ళకు తెలియాలి. పాత వాళ్ళు ఎట్లాగో మనం చెప్పినా చెప్పకుండా వస్తారు. నేను అదే పని చేస్తున్నాను. మన దేశంలోనే కాదు, అమెరికాలో కూడా ప్రతి ఒక్కళ్ళకు ధ్యాన మహాయాగం గురించి తెలియజేస్తూ వస్తున్నాను. మనం అందరం కలిసి అద్భుతంగా సక్సెస్ చేసుకుంటూ పత్రిజీ శక్తి స్థల్ అనేది ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత. పత్రి గారు మరి అంతటా తిరుగుతూ కూడా ఆయన కైలాసపురిలో ఆయన యొక్క బాడీని వదిలిపెట్టారు. కాబట్టి మనందరం ఈ గెట్ టుగెదర్కి వచ్చిన మరి అద్భుతమైన మాస్టర్స్కి, అలాగే వేదికను అలంకరించిన మాస్టర్స్కి, ముఖ్యంగా మన అందరి గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి ఒకసారి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. మరి పత్రిజీ ధ్యాన మహాయాగం అనేది నిజంగా మనకి ధ్యానం అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది కైలాసపూర్లో జరిగే అద్భుతమైన ఈ ప్రోగ్రామే. ఇది మన అమ్మగారి ఇల్లు లాగండి. ఏం చేసినా ఎక్కడికి పోయినా మన పుట్టింటిని మనం మర్చిపోం కదా, అలా ఎక్కడికి పోయినా కూడా మనం సేద తీరేది కూడా మన పుట్టినింట్లోనే. అలాగే ఎన్ని కార్యక్రమాలు వచ్చినా దానికి తలమానికము పత్రిజీ ధ్యాన మహాయాగం. సో ఈ కార్యక్రమానికి మనం అందరం రావాలి,
మన వంతు సహకారం కంప్లీట్గా మనము నెరవేర్చుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరము ప్రొద్దుటూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ప్రాంగణంలో మరి అద్భుతంగా ధ్యాన దసరా ఉత్సవాలు 3 రోజులు పండుగను చేసుకుంటున్నామండి. ఈసారి 4వ సంవత్సరము సెప్టెంబర్ 27, 28, 29 మరి 3 రోజులు ధ్యాన దసరా ఉత్సవాలు. మరి 108 అడుగుల పిరమిడ్ నిర్మాణం అండి అది. సో ప్రతి ఒక్కరూ అద్భుతంగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. మరి అద్భుతంగా మీ ఎనర్జీస్ని మాకు కనెక్ట్ చేస్తూ మరి అక్కడ ఉన్న అద్భుతమైన ఆ ఎనర్జీస్తో మనమందరం కనెక్ట్ అవుతూ మరి విశ్వ కళ్యాణంలో మన భాగస్వామిని మనం పంచుకోవాలి మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణారెడ్డి గారు ధ్యానం పార్టీని, ఎందుకంటే ఈసారి యాగంలో ధ్యాన ప్రతి సంవత్సరం ఉంటుంది, ఇంకా చాలా పెద్ద పాత్ర పోషించబోతున్నారు. ఎలాంటి పోషిస్తారో చెప్పండి. అందరికీ నమస్కారం. ఈసారి మీటింగ్ చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి అందరిని పిలిచినాం ప్రెసిడెంట్లు. మరి వాళ్ళ పాత్రలు పోషిస్తూ మా ధ్యానమార్గాన్ని చాలా బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్ అమ్మా. మాధవి. పత్రిజీ ధ్యాన మహాయాగం 4కి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు హైదరాబాద్ ట్రస్ట్ తరఫున. ఎప్పుడు పత్రిజీ మనందరినీ పత్రిజీ సైనికులుగా నిర్ణయించేశారు కాబట్టి మనందరి బాధ్యత తెలుసు కాబట్టే ఈరోజు ఇక్కడ 300 మంది మనమంతా ఉన్నామని నేను భావిస్తున్నాను. మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మనమంతా కలిసి పత్రిజీ శక్తి స్థల్ని కూడా ఒక 35% కంప్లీట్ చేసుకున్నాము. ఈసారికి స్లాబ్ కంప్లీట్ అవుతుంది మీరు వచ్చేసరికి. మనం నెక్స్ట్ ఇయర్ స్మృతి స్మరణోత్సవాలకి మనందరి సహకారంతో పెటల్స్ కూడా కంప్లీట్ చేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, పత్రిజీ ధ్యాన మహాయాగానికి నేను ఎప్పుడు ఎలా నిలబడతానో అలాగే నిలబడతాను. థ్యాంక్ యూ. అయితే గద్దర్ గురించి తెలుసా? నిలబడు స్వామి, నిలబడు. మాట్లాడినావా? అయిపోయిందా? అయిపోతుంది మరి దిగి మళ్ళీ రెండోసారి చలో. రైట్. ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? ఇక పాటనే ఒక్కరికి ఒక్కసారి మైక్ ఒక్కసారి ఇంకెవరున్నారు సార్? ఇక 10 నిమిషాలే ఇక అయిపోయింది. పని చేయట్లేదు. ఇక్కడ విచ్చేసిన పిరమిడ్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి పత్రిజీ ధ్యానమాయగము ఈసారి వినూతంగా కొత్తదనంగా చెయ్యాలని చెప్పి అందరము ఒక యాగం కమిటీలో అందరూ నిర్ణయించాము. మరి ఈ యాగం కమిటీకి మీలో ఎవరైతే ఈ యాగంలో మెంబర్గా చేరి మా వంతు మేము సేవ చేస్తాం అనుకునేవాళ్ళు అక్కడ కౌంటర్లో మీ పేరు ఇవ్వండి. అందరూ చెప్పారు యాగం గురించి. నేను చెప్పేసేది ప్రత్యేకంగా ఏం లేదు. ఎందుకంటే ఇది మనం ప్రతి ఒక్కళ్ళ యొక్క బాధ్యత, ఇది ధర్మం కాదు, బాధ్యత. మరి ఈ కర్తవ్యాన్ని అందరూ నిర్వర్తించాలి. పత్రి గారు మన అందరినీ కూడా అలా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. మరి ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్ళటమే మన పని. కాబట్టి మీరు ఎవరైతే మెంబర్గా చేరాలి, ఈ యొక్క ధ్యాన మహాయాగం కమిటీలో సేవ చేద్దాము అని చెప్పి అనుకునేవాళ్ళు దయచేసి అక్కడ మెంబర్గా ఇవ్వండి. మీరు ఎవరైతే ఆ మెంబర్గా పేరు అన్నీ ఇస్తారో మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. అంతకన్నా మరి యాగం గురించి అందరూ చెప్పారు, నేను చెప్పేది లేదు. మన అందరం కూడా ప్రతి ఇంట్లోకి అందరూ కూడా రావాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటి నుంచే సేవ చేసేవాళ్ళు, మళ్ళీ 11 రోజులు అప్పుడు సేవ చేసేవాళ్ళు కూడా మీరు వాలంటరీగా మనకి ఇస్తే చాలా బాగుంటుంది. ఒక పరివారం తయారు చేద్దాం, పత్రిజీ పరివారం తయారు చేద్దాము. చాలా అద్భుతంగా అందరం కలిసి ఈ యొక్క ధ్యానమాయగం సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ. దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు ఉమేష్ గౌడ్, ఉన్నపర్తి నుంచి వచ్చాను. ఈ యొక్క పత్రిజీ ధ్యాన మహాయాగం 4కు నా వంతుగా ఒక 500 మందిని వ్యక్తిగతంగా వెళ్ళి ఆహ్వానిస్తాను. అదేవిధంగా ఒక 100 మంది కర్తలకు కొత్త వారిని తీసుకొని వస్తాను.
వనపర్తి మొత్తాన్ని కలుపుకొని పోతూ ఈ యొక్క చందా డొనేషన్స్ను చిట్ట చివరి బుక్ కూడా మన కర్తాల్ ట్రస్ట్కి చేరవేస్తాను. మరియు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సార్ నేను కరెక్ట్ 2 నిమిషాలు తీసుకుంటాను, 1 నిమిషం వద్దు. ఎందుకంటే పత్రికారు ఎవరు అనేది నేను పాట ద్వారా 1 నిమిషమే. ఎందుకంటే నన్ను పత్రికారు పిరమిడ్ ధ్యాన గీతాల మాస్టర్గా ఆశీర్వదించారు, జీవితాంతం పాడుతూనే ఉండురా అన్నారు. కాబట్టి నేను పాటకి అంకితమయ్యాను. ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి విశ్వమందలి మానవాళికి ధ్యానమనుయోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి అజ్ఞానమను తిమిరాలు గోల్సగ ధ్యాన రేఖలు భువిని నింపగ జన్మమెత్తిన జ్ఞాన సూర్యుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంతరాలే అసలు లేవని అణువున బ్రహ్మమేయని మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు ఊరూరున నగరమందున వీధి మొదలును విశ్వమంతట జ్ఞానపు వెలుగు పంచిన ధ్యాన గురువు ఇతడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. 1 నిమిషంలో పాడాను. 1 నిమిషం ధ్యాన మహాయాగానికి నేనేం చేస్తాను చెప్తాను సార్. నేను గవర్నమెంట్ టీచర్గా గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా రిటైర్ అయ్యాను కాబట్టి పూర్తి స్థాయిలో ధ్యాన ప్రచారానికి అంకితం అవుతాను సార్. అయినా అప్పటి నుంచి కూడా పాటలు పాడుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను నా వంతుగా నేను 1,00,000 రూపాయలు విరాళం చేస్తాను అని చెప్తున్నాను సార్. అదేవిధంగా సారు పోయినసారి నాకు ఒక టార్గెట్ పెట్టారు. నేను ఎప్పటి నుంచో విద్యార్థులందరికీ భగవద్గీత శ్లోకాలు, సంగీతము, ధ్యానము, శాకాహారం వనపర్తిలో పత్రికారు చెప్పినట్టుగా సంగీత ధ్యానాలయము అని ఒకటి పెట్టుకుని ఎంతోమందికి ధ్యానము, పిరమిడ్ ధ్యాన గీతాలు నేర్పిస్తున్నాను. ఈసారి 100 మంది విద్యార్థులను ఒక బస్సు తీసుకొని వచ్చి వారందరి చేత భగవద్గీత శ్లోకాలు పాడిస్తాను సార్ మీరు చెప్పినట్టుగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పత్రిజీ శక్తి ఏదైతే లోటస్ ఉందో ఆ లోటస్ లో 128 రేకులు ఉంటాయి. ఒక్కొక్క రేకుకు 3 లక్షలు నిర్ణయించిన ఇలాగే మాట్లాడారు ఇద్దరు మన మాస్టర్స్ కొత్తలు హలో శ్రీరామ్ గారికి ఇది అందజేస్తున్నాం చెక్కు. ఇది సెకండ్ పెడల్ కు 3 lakhs లో 1 lakh అన్నమాట. మేడం 50 క్వింటల్స్ కమిట్ చేసింది, అందులో భాగంగానే ఈరోజు వచ్చారు. 1 minute. నా ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞము అరుణాచలము 2007 ఉచితంగా ధ్యాన యజ్ఞానికి ఎలాగైతే వస్తున్నామో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగానే తెలంగాణ రాష్ట్రంగానే ఉచితంగా బస్సులు ప్రొవైడ్ చేసింది. మరి యజ్ఞంలో కూడా లాస్ట్ ఇయర్ కొన్ని పొరపాట్లు చూశాను. నేను వాలంటీర్గా ఇప్పుడు మామూలుగా ఊరూరే తిరుగుతూ డొనేషన్ బుక్కులు కూడా ఇస్తూ కలెక్ట్ చేస్తుంటాం కదా. కానీ యజ్ఞంలో కూడా ఎవరికి వారుగా బాధ్యత తీసుకొని ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో యాగంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మనంతటా మనం గమనించాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు నాకు కంఫర్టబుల్గా నేను పడుకునే దగ్గరికి కార్ రావాలి అంటే కష్టం. దయచేసి అందరు కూడా పార్కింగ్ బయట ఏర్పాటు చేశారు. ఎలాంటి విఐపి ఉన్నా కూడా బయటనే ఉండే విధంగా లాస్ట్ టైం పోలీస్ వాళ్ళతో మాట్లాడి కూడా బయట పెట్టించాము. అంటే మేము రాత్రి మార్నింగ్ నుంచి రాత్రి వరకు పడుకునే వరకు మేము చూస్తుంటాం కదా, కొన్ని డిస్కస్ చేసాము. కాబట్టి అందరు కూడా ఈ యాగానికి గొప్ప అవకాశం. ఎన్నో జన్మలలో ఎంతోమంది గురువులు చేసుకున్న యాగానికి మనం కూడా గ్రామ గ్రామాన తాండాన బల్లె పల్లెన గుడిసె తిరిగి ప్రచారం చేసి ఎక్కువ మొత్తంలో మనము అందరినీ తీసుకొద్దాం. థ్యాంక్ యూ. చివరగా మన పిఎంసి ఆనంద్ గారు 1 నిమిషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఈసారి జరగబోయేటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగం కన్నుల పండుగగా చేసుకుందాం. మనందరి బాధ్యత. అందరం అద్భుతంగా కష్టపడదాం. హాయిగా మన ఇంటి పండుగను బ్రహ్మాండంగా చేసుకుందాం. ఈసారి పిఎంసి ద్వారా కొత్త విధానాలతో, అద్భుతమైనటువంటి డిజైనింగ్స్తో, ఫ్లయర్స్తో, వీడియోస్తో, ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ప్రతి ప్లాట్ఫామ్లో అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్తుంది. అండ్ సార్ ఇప్పటికే అన్ని విషయాలు యాగం గురించి దాదాపు ఒక 1 month బ్యాక్ పిలిచి ఎట్లా చేయాలా ఏంటి ప్రతిదీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని పరంగా అద్భుతంగా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈసారి పిఎంసి మాట ఇచ్చారు, ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈసారి కొత్త విధానంలో వినూతనంగా చేస్తామని చెప్పి తిరుపతి యజ్ఞం తర్వాత ఫుల్ టైమ్ ఇన్వాల్వ్మెంట్ చేస్తాం మాట ఇచ్చారు. ఒకసారి ఆనంద్ టీం గట్టిగా చప్పట్లు కొడదాం. రైట్, 1 minute. ఓకే. సో పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు చేస్తూ హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన పత్రిజీ ధ్యాన యాగం మరి ఈ యొక్క టీం ఆధ్వర్యంలో మరి ఎంతో అద్భుతంగా 2012 నుంచి కూడా మనం బస్సుల సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ రైల్వే స్టేషన్స్, సికింద్రాబాద్ రైల్వే రాత్రింబగలు మేము వర్క్ చేస్తాం. సార్ గారు సహాయ సహకారం వలన ఎన్ని విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మినిస్టర్ గారితో మాట్లాడి పోయినసారి బస్సులు ఏర్పాటు చేయడం, విజయభాస్కర్ రెడ్డి సార్ కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ తరఫున పత్రిజీ ధ్యాన యుగం తరఫున మేము వాలంటీర్లు అందరము 24 hours మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, తర్వాత నాంపల్లిలో అంతటా మేము వాలంటీర్లో ఉంటాము, ప్లకార్డులు పెట్టుకొని. సో 24 hours మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ ట్రస్ట్ వరకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం. చివరిగా నేను 2 నిమిషాలు మాట్లాడుతా. రైట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, ఇక్కడ విచ్చేసిన ధ్యాన దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అయితే ధ్యాన మహాయాగం ఎందుకు చేస్తున్నాం? అసలు ఆన్సర్ లేదు మన దగ్గర. ఎవరన్నా అడుగుతారు ఎందుకు చేస్తున్నారు ధ్యాన మహాయాగం, ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు చేస్తున్నారు? చెప్పాలి గట్టిగా. ప్రపంచ శాంతి గురించి, విశ్వశాంతి గురించి, మొత్తం ఈ సమస్త మానవాళి, సమస్త ప్రాణాలు అన్ని సుఖ సంతోషాలతో ఉండాలన్న ఒక ఉద్దేశంతో పత్రిజీ గారు తలపెట్టిన పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 37 వరకు పత్రిజీ శక్తుల స్థల్లో కైలాసపురిలో 220 గంటలు అఖండ ధ్యానంతో ఎంతోమంది గొప్ప గొప్ప గురువుల సందేశాలతో, గొప్ప గొప్ప కళాకారులతో ఈ భూమండలం మీద ఎవ్వరి చేయని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జరుగుతున్న గొప్ప కార్యక్రమాన్ని గట్టిగా ఎదుటివానికి అర్థమయ్యే విధంగా మీ పట్టణంలో, మీ ఊర్లో ఎందుకు చేస్తున్నామనేది చెప్పాలి. రైట్. రెండవది, మీ సలహాలు అందరం రాసుకున్నాం. ఇదే కాదు, ఎప్పుడూ మీ సలహాలు ఏదొచ్చినా ఏ ట్రస్టీకైనా మెసేజ్ పెట్టండి, వాట్సాప్ అవన్నీ మేము తీసుకుంటాం. పోయిన సంవత్సరం 37,000 మందికి మేము ఐడి కార్డ్స్ ఇచ్చాం. మనం అంటే దాదాపుగా 37,000 మంది వచ్చారని అంచనా. ఈ సంవత్సరం ఎంతమందితో చేద్దాం? 1,00,000 మందితో పత్రిజీ ధ్యాన మహాయాగం జరగాలి. పత్రిగారి కళ 5 లక్షల మందితో ధ్యాన మహాయాగం జరగాలని ఎప్పుడో చెప్పాడు. ఆ కళలో భాగంగానే 1,00,000 మందితో ఈసారి యాగం జరగాలి. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత, మీ బంధుమిత్ర కుటుంబ సమేతంగా మీ ఊరు వాడ అందరినీ ఏదో విధంగా ఒప్పించి మెప్పించి ఏదో చెప్పి కైలాసపురి గేటు వరకు వచ్చి లోపల అక్కడ వదిలేస్తే తర్వాత అంతా పత్రిజీ గారే చూసుకుంటారు. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్కి మనవి, ఈ 100 రోజులు రోజు కనీసం 100 మందికి యాగం గురించి తెలియజేయాలి. ఈ యాగం ఎందుకు చేస్తున్నాం? యాగంతో పాటు ఇంకొక యజ్ఞం చేస్తున్నాం తెలుసా అమ్మ? ఇన్ని యాగాలే అయిపోయి మీరే నన్ను అడుగుతున్నారు. పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. పోయిన సంవత్సరం 7 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం వితరణ జరిగింది. ఈ సంవత్సరం 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద వితరణ జరగాలని ఒక గొప్ప సంకల్పంతో ఇంకొక యజ్ఞం కూడా టేకప్ చేశాం. ఒక పక్క యాగం, ఒక పక్క యజ్ఞం అంగరంగ వైభోగంగా ఈ భూమండలం మీద ఎవ్వరి చెయ్యని విధంగా గ్రామీణ ప్రాంతాల మాస్టర్స్, ఎక్కడనో మారుమూల ప్రాంతాల మాస్టర్స్ వచ్చి జరుగుతున్న ఆ గొప్ప కార్యక్రమంలో మనందరం పాలు పంచుకోవడం ఎంతో గొప్ప విషయం. ప్రతి ఒక్కరు ఈ సంవత్సరము సేవాభావంతో పనిచేయాలి. మనిషి పుడతాడు పోతాడు, కానీ మనము ఒక గొప్ప సేవకు అంకితమై ఆ సేవ కూడా చేయాలనేది
విపరీతమైన పబ్లిసిటీ చేయాలి. మీ సెల్ ఫోన్ తీసుకోండి, తెలిసిన వారికి తెలియని వారికి ప్రతి ఒక్కరికి వాళ్ళందరినీ ఆహ్వానించండి. మన ఇంట్లో పెళ్లి ఉంటే ఎలా ఆహ్వానిస్తారో అందులో భాగంగానే హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్గా ఈ యొక్క గొప్ప యాగానికి మీ అందరినీ, మీ బంధుమిత్ర కుటుంబ సమేతంగా నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈసారి ఒక దాదాపు 1000 మందితో పత్రిజీ ధ్యాన మహాయం కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరికి ఎవరెవరు సేవ చేసుకుంటారో ప్రతి వారికి నచ్చిన డిపార్ట్మెంట్ ఇచ్చాం. కాబట్టి ఈసారి హైదరాబాద్ ట్రస్ట్ అండ్ పత్రిజీ ధ్యాన మహాయం కమిటీ జాయింట్గా ఈ ప్రోగ్రాం చేస్తుంది. దీనితో పాటు ప్రతి 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తారమ్మా. దీనితో పాటు ఈ పత్రిజీ ధ్యాన మహాయం కమిటీ ఒక 4 నెలలు స్పెషల్ ప్రోగ్రామ్గా ఉంటుంది. అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో చైర్మన్ పోస్ట్ ఖాళీ ఉంది. కిషన్ రెడ్డి గారు కానీ ఎవరైనా రావచ్చు, ఆ చైర్మన్ పోస్ట్కు ఎవరైనా రావచ్చు. ప్రతి సంవత్సరం మేమే ఉండాలని లేదు, ఎవరైనా ఆ చైర్మన్ పోస్ట్కి రావచ్చు. తర్వాత మీ పేర్లు పంపండి. మరొకసారి ఇంత గొప్పగా మొట్టమొదటి రోజున ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం చేసుకున్నాం. కాబట్టి మీకు తెలుసు ఈరోజు ప్రపంచంలో ఎంత అశాంతి, ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ప్రతి ఒక్కరు నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పాడు, ఒక భారతదేశం మాత్రమే సుఖ సంతోషాలతో ఉంది. ఎందుకు అంటే మనను పరిపాలిస్తున్నది ఒక వెజిటేరియన్ వ్యక్తి, శాకాహార వ్యక్తి. దానితో పాటు పత్రిజీ గారు ఏదైతే ఎనర్జీ పంపాడో ఈ భూమండలం మీద, అందుకే భారతీయులు ఎంతో గొప్పవారం. కాబట్టి ఈ యాగం అద్భుతంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత తీసుకొని ఈ యాగాన్ని సక్సెస్ చేద్దాం. మరొక్కసారి మీరందరూ ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఒక 3 నిమిషాల పాటు 2.5 నిమిషాలు పత్రిజీ ద్వారకా నివాస్ సదానంద బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు పూర్తి వస్తుంది. అక్టోబర్ 12వ తారీఖు అది ఇనాగ్రేషన్ అవుతుంది కనుక దానికి సంబంధించిన వీడియోని మనం చూస్తున్నాం. అంటే ఒక రూమ్ కంప్లీట్ అయ్యి ఎలా ఉంటుందో ఒకటి కంప్లీట్ అయ్యింది. ద్వారకా నివాసంలో మన టార్గెట్ ఎలా ఉండబోతుంది, ఆ సెంట్రల్ ఎక్స్ ఎలా ఉంటుంది, లైటింగ్ అదంతా మనం చూస్తున్నాం. ఆ బెడ్ కానీ ఆ కాట్ కానీ అదంతా సౌండ్ కొంచెం సౌండ్ చంద్ర సౌండ్
మరి ఇప్పుడు కనబడుతుంది కదా ఈ పత్రిక బాలికా నివాస్ సదానంద బ్లాక్ వీడియో ఈరోజు 12 గంటల వరకు తీయడం వల్ల ఇంకా క్లియర్గా రాదు. అయితే లైఫ్లో అక్టోబర్ 10వ తారీఖు అంతా పూర్తి చేసి 12వ తారీఖున ఇనాగ్రేట్ చేస్తాం. అక్టోబర్ 12 ఆదివారం, అక్టోబర్ 12 ఆదివారం 140 బెడ్లు, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను, 140 బెడ్లు పూర్తిగా కంప్లీట్గా మనం సమర్పిస్తున్నాం ఈ పిరమిడ్ ప్రపంచానికి. ఆ బెడ్లు 5 స్టార్ ఫెసిలిటీస్తో ఉంటాయి. మీరు ఒక్కసారి వచ్చి చూడండి ఎంత చక్కటి బెడ్స్ ఉన్నాయో, కంఫర్టర్స్ ఉన్నాయో, బెడ్షీట్లు ఉన్నాయో, పిల్లో ఉందో, కింద సామాన్లు పెట్టుకోవడానికి ఎటువంటి అరేంజ్మెంట్ చేశామో, సైడ్ అలాగే ఒక లాకర్, ఒక నగలు కానీ మొబైల్ కానీ ఛార్జర్ కానీ పెట్టుకోవడానికి, అలాగే స్క్రీన్ ఏ పరుపుకు ఆ పరుపు స్క్రీన్, ఏసీ ప్రతి మనకు స్లీపర్ బస్సులో ఉన్నట్లుగా ప్రతి బెడ్ పక్కనే ఏసీ నాబ్. ఎంత అద్భుతంగా 5 స్టార్ ఫెసిలిటీస్తో సింగపూర్ క్వాలిటీతో మేము తయారు చేసామో చూస్తే, ఇంకా రీడింగ్ లైటు, బెడ్ లైటు, పైన లైట్లు, ఫ్యాన్లు, ఇంకా వాష్రూమ్లు, టాయిలెట్లు గత డిసెంబర్కి మేము తయారు చేసి చూపించాము. ఇప్పుడు వచ్చి చూస్తే పత్రిజీ తలచినట్లు మా విజయభాస్కర్ రెడ్డి గారు కోరినట్లు మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా తయారు చేశాం. ఇంకా 150 బెడ్లు మాత్రం మిగిలి ఉన్నాయి కనుక 350 బెడ్లు కంప్లీట్ అయ్యాయి. మళ్ళీ కావాలంటే కూడా దొరకవు. ఇంకొక 3 సంవత్సరాల వరకు మళ్ళీ మేము దాన్ని స్టార్ట్ చేయలేము, ఎందుకంటే 10 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. కనుక కావాలి అనుకున్న వాళ్ళందరూ తప్పక వెంటనే బుక్ చేసుకోవాలని మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఫెసిలిటీ మా కోసం చేసింది కాదు, పిరమిడ్ ప్రపంచానికి సమర్పణ. థ్యాంక్ యూ. అమెరికా నుండి, న్యూయార్క్ నుండి గాయత్రి గారు మరి 1,50,000 బెడ్ని బుక్ చేసుకున్నారు. దాని చెక్ను అన్నయ్యకి అందిస్తున్నారు, మారం శివప్రసాద్ గారికి అందిస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. దామోదర్ రెడ్డి మాట్లాడతారు. లంచ్ కింద సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, లేడీస్ మాత్రం ముందు వెళ్ళండి, జెంట్స్ ప్లీజ్ వెయిట్ చేయండి కొంచెం. కింద సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. ద్వారకా నివాస్ కాస్త మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. మనం కాస్త ఆగి వెళ్తాం. చేవెళ్ళలో ర్యాలీ ఉంది, ఆ ర్యాలీ గురించి భూపతి గాంధీ గారి మాట్లాడాలని మనం ర్యాలీకి ఆహ్వానం పంపారు. ద్వారకా నేను చేయాలి నేను చేవెళ్ళ. ఈ నెల 28 తెలంగాణలో ప్రతి చివరి ఆదివారం నాడు బ్రహ్మాండమైన మెగా ర్యాలీ చేస్తున్నాం. చేవెళ్ళ 28. చెల్లో చేవెళ్ళ రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై, అహింస జగతి జెండా జగరాలి నింగి నిండా, సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై, మాంసాహారము మాని హింసను వీడాలి, ఈ భూమాత ప్రేమధామమయ్యి తీరాలి. చెలో చేవెళ్ళ రావాలి కదలి మీరు. చేవెళ్ళ 28 నాడు మరి మెగా శాకాహారాలు జరుపుకోబోతున్నాం. మా శంకరన్న ఆధ్వర్యంలో ఈయన సర్పంచ్, నాలాగా నేను 5 ఏళ్ళు సర్పంచ్ చేసిన కాబట్టి గ్రామాన్ని ఆధ్యాత్మిక ధ్యాన శాకాహార గ్రామంగా చేవెళ్ళను తయారు చేయడానికి కంకణం కట్టుకుండా అన్న అందరము చేవెళ్ళలో వెళ్తాం. జై శాకార జగత్కి, జై శాకార జగత్కి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. చెప్తాను మేడం, మీరే మాట్లాడాలి మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో శాకాహార జగత్తులో భాగంగా ఈ నెల 28వ తారీఖు మెగా శాకాహార ర్యాలీ చేవెళ్ళలో నిర్వహించుకోబోతున్నాం. ఆ ర్యాలీకి మరి హైదరాబాద్ నుంచి మేమందరం వస్తున్నాం, మీరు రండి. అందరం కలిసి చలో చేవెళ్ళ, చలో చేవెళ్ళ, చలో చేవెళ్ళ, చలో చేవెళ్ళ. మన పత్రిజీ కుటుంబ సభ్యులందరూ కూడా చేవెళ్ళ శాఖ ర్యాలీకి సెప్టెంబర్ 28 ఆదివారం రోజున మనం అందరం వస్తున్నాం. మీరు రావాలి, అందరూ కూడా చలో చేవెళ్ళ, చలో చేవెళ్ళ అందరు రావాలని కోరుచున్నాం. పత్రిజీ
పెట్టాలా సార్? అవగాహన సదస్సు కింద ఈ కార్యక్రమం ఎంతో చక్కగా మనం నిర్వహించుకున్నాము. ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి హలో హలో బాబు ఇది అసలు వస్తుంది హలో అన్ని ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం 4 అవగాహన సదస్సు కింద మనం ఎంతోమంది ఇక్కడ చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం రెగ్యులర్గా జరుగుతూనే ఉండాలి. మన వంతుగా మనం చేసే కృషి చేస్తూనే ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగాన్ని విజయవంతం చేద్దాము. పత్రిజీ గారి ఆశయ సాధనలో మనం కూడా ఒక అడుగు ముందుకేద్దాము. జై హింద్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా రేపు 24వ తారీఖు ఉదయం 10 గంటలకి మీర్పేట నందు శాకాహార ర్యాలీ నిర్వహించుకోబడి రేపే 15 ఇవాళ 13 24 రాములు గారు ఒక ఫోన్లో తీయండి, మనం వాట్సాప్లో పెట్టుకుందాం. ఫోన్ తీయండి, ఫోన్లో తీయండి, ఫోన్లో. అందరికీ నమస్కారం అండి. 2025 జనవరి నుంచి ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి భాగ్యనగరంలో ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా 14వ తారీఖు అంటే రేపు ఉదయం 10 గంటలకి మీర్పేట నందు ఈ ర్యాలీ నిర్వహించుకోబోతున్నాం. ఈ ర్యాలీకి కూడా మీరు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చలో మీర్పేట, చలో మీర్పేట, చలో మీర్పేట.